వెల్కమ్ టు జ్ఞానప్రసన్నాంబ ఎస్ట్రో ఛానల్. ఇవాళ వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం లగ్నంలో వక్రగ్రహాలు మరియు లగ్నాధిపతి వక్రమవుతే ఎలాంటి ఫలితాలు ఉంటాయనే అంశం. ముఖ్యంగా వక్రగ్రహాలు వీళ్ళ పనిని వ్యతిరేకంగా చేస్తాయని మీ అందరికీ ముందుగానే తెలుసు. ఉదాహరణకు ఒక గ్రహం నీచమై వక్రమైతే అది వెంటనే అధిక బలాన్ని పొందుతుంది అని, ఒక గ్రహం ఉచ్చం అయ్యి వక్రం అవుతే బలాన్ని కోల్పోతుంది అని సాధారణంగా చెబుతుంటారు. నిజానికి ఒక గ్రహం వక్రం అవుతే అధిక కాంతిని బలాన్ని పొందే బాధ్యతను వహిస్తుంది. ఎక్కువ కాంతిని పొందిన గ్రహం వక్రమవుతుంది. రవిచంద్రులు వక్రగతిని పొందరు. రాహుకేతువులు ఎల్లప్పుడూ వక్రగ్రహాలు. తరువాత మిగిలిన 5 గ్రహాలు వక్రగతిని కలిగి ఉంటాయి. బుధుడు, శుక్రుడు, గురువు, కుజుడు మరియు శని భగవానుడు. ఇందులో భూమికి బాహ్య కక్షలో ఉండే గురువు, శని, కుజుడు ఈ 3 గ్రహాల వక్రగతి అధిక నష్టాన్ని, బాధింపును ఇస్తుంది. వీళ్ళు 6 లగ్నాలకు లగ్నాధిపతులుగా వస్తారు. కుజుడికి మేషం, వృశ్చికం, గురువుకు ధనుస్సు, మీనం, శనికి మకర, కుంభ లగ్నాలుగా వస్తాయి. తర్వాత బుధుడు, శుక్రుడు భూమి లోపలి కక్షలో రవికి దగ్గరగా సంచరిస్తుంటారు కాబట్టి వీళ్ళ వక్రగతి పెద్దగా బాధింపును ఇవ్వదు. ఇంకొక విషయం ఏమిటి అంటే, బాహ్య కక్షలో ఉండే కుజ, గురు, శనులు నెలల తరబడి వక్రగతిలో ఉంటారు. రవికి 5వ స్థానం నుండి 9వ స్థానం వరకు దాదాపు సంవత్సరానికి 5 నుండి 6 మాసాలు వక్రగతిలో ఉంటారు. ఒక సహజ మార్గంలో సంచరించే గ్రహం దాదాపు 40% రోజులు వక్రగతిలో ఉంటే తాను ఇవ్వవలసిన కారకత్వ ఆధిపత్య విషయాలను పిడివాద గుణంతో చేస్తారు. ఇప్పుడు కారకత్వం అంటే ఏమిటి, ఆధిపత్యం అంటే ఏమిటో క్లుప్తంగా వివరిస్తాను. ఉదాహరణకు మీ లగ్నానికి 2వ స్థానానికి అధిపతిగా వచ్చేవారు ధనాధిపతి, ఇది ఆధిపత్యం. 3వ స్థానాధిపతి ధైర్య వీర్య స్థానాధిపతి, 4వ స్థానాధిపతి సుఖాధిపతి, మాతృస్థానాధిపతి. ఈ స్థాన రీతిగా ఏర్పడేది ఆధిపత్యం. ఒక గ్రహానికి ఉన్న సహజ స్వభావం అంటే రవి అంటే పితృకారకుడు, శుక్రుడు అంటే కలత్రకారకుడు, చంద్రుడు మాతృకారకుడు. ఇది ఒక గ్రహం యొక్క కారకత్వం. ఒక గ్రహం యొక్క సహజ స్వభావం కారకత్వం. వీళ్ళు ఒక స్థానం ద్వారా చేయవలసిన పనిని సూచించేది ఆధిపత్యం. సో ఒక వక్రగ్రహం ఏం చేయగలదు అంటే తన కారకత్వ ఆధిపత్య ఫలితాలను మొండిగా ఎవ్వరిని పట్టించుకోకుండా చేసే ధోరణి కలిగి ఉంటుంది. ఇక ఒక లగ్నం అని ఉంటుంది. ఈ స్థానంలో మీ లగ్నాధిపతి ఉండి వక్రగతిని పొందినా, మీ లగ్నంలో ఒక వక్రగ్రహం ఉన్నా మీరు ఒక పిడివాదం కలిగిన వ్యక్తి అని గుర్తుంచుకోవాలి. మీరు ఇతరుల కోసం మీ స్వభావం, మీరు చేసే పనులు మార్చుకొని మొండి వ్యక్తి. అయితే పంచమహాపురుషులని పేర్కొనబడే బుధుడు, శుక్రుడు, శని, కుజుడు, గురువు ఈ 5 వక్రగతిని పొందినప్పుడు ఇందులో గురు శనుల వక్రగతి అధిక బలాన్ని, సామర్థ్యాన్ని పొంది తామే రాజులా భావించేట్లు చేస్తుంది. అతీత బలాన్ని పొందిన వక్రగ్రహాలు లగ్నాన్ని కనెక్ట్ అయినప్పుడు జాతకుడు తన శక్తికి మించి ప్రవర్తించేలా చేస్తాయి. అప్పుడు మీ జాతకంలో
లగ్నాధిపతి వక్రగతిని పొందినప్పుడు. అయితే కర్కాటక సింహ లగ్న జాతకులకు లగ్నాధిపతి వక్రగతిని పొందరు కాబట్టి లగ్నంలో ఒక వక్రగ్రహం ఉన్నా, ఉదాహరణకు ఒక సింహలగ్నం, లగ్నానికి సప్తమ స్థానంలో రవి ఉండి లగ్నాన్ని వీక్షిస్తున్నారు. లగ్నంలో గురువు ఉన్నారు అంటే జాతకుడికి గురువు దిగ్బలం మరియు వక్రగతిలో ఉన్నారని తీసుకోవాలి. ముఖ్యంగా ఈ కర్కాటక సింహలగ్న జాతకులకు మొండితనం, పిడివాదం, వాళ్ళు చేసేదే సరైనదనే మానసిక స్థితిని వక్రగ్రహాలు లగ్నంతో కనెక్ట్ అయినప్పుడు ఏర్పరచుతాయి. ఇతర లగ్నాలకు లగ్నాధిపతి వక్రగతిని పొందినప్పుడు లేదా ఇతర గ్రహాలు వక్రగతిలో ఉండి లగ్నంతో కనెక్ట్ అయినప్పుడు ఈ విధి ఏర్పడుతుంది. సహజంగానే కుజుడు వక్రగతిని పొందిన వారు ఇతరులు చెయ్యలేని పనులను ధైర్యంగా చేస్తారు. వైద్య రంగంలో విజయం సాధించిన వారిని వక్రగతిలో ఉన్న కుజుడు సృష్టిస్తారు. లగ్నంతో వక్ర కుజుడికి సంబంధం ఏర్పడితే ఇతరుల వల్ల కాని పనులను సాధించడానికి ముందుగా నిలుచుంటారు. గురు భగవానుడు వక్రగతిని పొంది లగ్నంతో సంబంధం కలిగి ఉన్నప్పుడు డబ్బు విషయంలో పిసినారిగా ఉంటారు. నార్మల్గా గురువు లగ్నంతో కనెక్ట్ అవుతే మోసపోయేవారుగా ఉంటారు. అదే వక్ర గురువు లగ్నంతో కనెక్ట్ అవుతే ఆ ఆలోచనలే వీళ్లకు ఉండవు. లెక్కల్లో ఎల్లప్పుడూ చాలా స్పష్టంగా ఉంటారు. పొదుపు చేసేవారిగా ఉంటారు. ఇక వక్రగతిలో ఉన్న శుక్రుడు లగ్నంతో సంబంధం కలిగి ఉంటే ముందు ఒక మాదిరిగా, వెనకల ఇంకొక మాదిరిగా మాట్లాడే ధోరణి కలిగి ఉంటారు. సుఖభోగాలను ఆస్వాదించడానికి ఒక పరిమితి లేని వ్యక్తులుగా ఉంటారు. ఎక్స్ట్రీమ్ లెవెల్కు వెళ్ళినా నేను బాగానే ఉన్నాను అనే భావనను కలిగించే లక్షణాలను కలిగి ఉంటారు. దానికోసం ఏమైనా చేసే స్థితిలో ఉంటారు. ఇక శని వక్రగతిలో ఉన్నవారు శ్రమించి పని చేయడానికి కొంచెం ఆలోచిస్తారు. ఇతరుల నుండి వీళ్ళు పనిని చేయించుకోవాలనే మైండ్ సెట్ కలిగి ఉంటారు. నార్మల్గా అయితే కఠిన శ్రమకు శని కారకుడు. ఆ కష్టమైన పనిని ఇతరులను ఉపయోగించి చేయించుకోవడానికి ప్లాన్స్ చాలా చేస్తుంటారు. వైట్ కాలర్ జాబ్స్ చేసే చాలామంది జాతకాలలో శని వక్రగతిలో ఉంటారు. తర్వాత బుధుడు వక్రమవుతే మేధావులుగా ఉంటారు. కానీ అదే సమయం ఇతరుల జ్ఞానాన్ని దొంగిలిస్తారు. చాలా సామర్థ్యంగా దీన్ని చేస్తారు. సో ఈ 5 గ్రహాలు వక్రగతిని పొందే అర్హతను కలిగి ఉంటాయి. ఇందులో బుధుడి వక్రత్వం, శుక్రుని వక్రత్వం చాలా మైన్యూట్గా పనిచేస్తుంది. అయితే కుజుడు, గురువు, శని వీళ్ళ వక్రత్వం అనేది పవర్ఫుల్గా పనిచేస్తుంది. కారణం వీళ్ళు చాలా కాలం వక్రగతిలో ఉండడమే. అప్పుడు వీళ్ళు వాళ్ళ గుణాన్ని ప్రదర్శించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. బట్ బుధుడికి, శుక్రునికి చాలా కాలం వక్రగతిలో ఉండే అవకాశం ఉండదు. మ్యాక్సిమం 10 రోజులు, 12 రోజులు, 13 రోజులు ఇలా తక్కువ కాలం మాత్రమే ఉంటుంది. అంతేకాక వీళ్ళు రవి నుండి చాలా దూరం వెళ్ళలేని గ్రహాలు. సో వక్రగతి అనేది ఒక విషయాన్ని మొండితనంగా చేసే కెపాసిటీని కలిగి ఉంటుందని తెలియచేస్తూ మళ్ళీ ఇంకొక ముఖ్య వీడియోతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.